హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, వీడియో అయితే ఈరోజు కొంచెం చాలా బాధాకరమైన విషయం అనమాట. వీడియో మొత్తం చూడండి, ఎందుకు ఇంత బాధాకరంగా విషయం అయితే మీకు ఇప్పుడు తెలుస్తుంది. సో మొత్తానికి మనం అయితే బ్రీడింగ్ సెటప్ అయితే అరేంజ్ చేసాం కదా, మీకు పార్ట్ 1లో చూపించుంటాను. 24 hours తర్వాత కూడా మనకు అది అయితే బబుల్ నెస్ట్ అయితే ఫామ్ చేయాలి. ఆఫ్టర్ 48 hours తర్వాత అయితే మనకు బబుల్ నెస్ట్ అయితే బాగా ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత అయితే నేను ఫీమేల్ అయితే వదిలేసాను. ఫీమేల్ వదిలేసిన తర్వాత ఇంకా మెయిల్ ఫీమేల్ అయితే మొత్తానికి అది జాలీగా తిరుగుతూ ఉన్నాయి అనమాట. అది ఆ సెటప్లో ఆ ఎక్వేరియంలో జాలీగా తిరుగుతూ ఉన్నాయి. దాని కిందకైతే పోతా ఉన్నాయి, చూసారు కదా. నెక్స్ట్ కిందకైతే పోతున్నాయి. ఇంకా బ్రీడింగ్ అయితే స్టార్ట్ కాలేదనమాట. అవి అయితే ప్రెసెంట్ అంటే చాలాసేపు నేను అబ్జర్వ్ చేసిన, అయిన తర్వాత కూడా బ్రీడింగ్ అయితే స్టార్ట్ కాలేదు. అప్పటికే తిరుగుతా ఉన్నాయి, అట్రాక్ట్ అవుతున్నాయి. రెండు అయితే అట్రాక్ట్ అయ్యి ఒకదానికి ఒకటి అది అట్రాక్ట్ అవుతూ చాలాసేపు అయితే టైం వేస్ట్ చేసాను అనమాట. నేనైతే చాలాసేపు ఉండేను, వెయిట్ చేసి చాలాసేపు వెయిట్ చేశాను. అవి అయితే ఒకటి అట్రాక్ట్ అవుతున్నాయి, కానీ ఇంకా అయితే బ్రీడింగ్ స్టార్ట్ చేయలేదు. చూసారు కదా, ఫీమేల్ ఇక్కడ ఉంది, మెయిల్ ఆ పక్క ఉంది. అది అయితే మెయిల్ దాన్ని ఆకర్షిస్తుంది, ఫీమేల్ కూడా భయంకరంగా ఆకర్షిస్తుంది. అవి బ్రీడింగ్ ఆ వీడియో తీయాలని, ఆ వీడియో క్లిప్ చేయాలని చాలాసేపు వెయిట్ చేశాను అనమాట. అదైతే నాకు దొరకలేదు. మొత్తానికి ఇంకా వెయిట్ చేసి వదిలేశాను. సరే, మొత్తానికి మీకు ఎగ్స్ అయితే చూపించగలుగుతాను. ఎగ్స్ ఎలా లే చేసి ఎక్కడ పెట్టి అయితే చూపిస్తాను. ఈ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది గైస్. నెక్స్ట్ టైం ఇంకోసారి బ్రీడింగ్ చేసినప్పుడు అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సరే, ఇంకా మొత్తానికి అవి తిరుగుతున్నాయి, కానీ ఇంకా బ్రీడింగ్ అయితే కాలేదు. నేను చాలాసేపు వెయిట్ చేశాను. సరే, ఆ క్లిప్ పెట్టైనా మనం తీయాలని. ఇంకా ఆ క్లిప్ దొరకలేదు కాబట్టి నేనైతే ఇంకా అది తీయలేకపోయాను, ఏమనుకోమాకండి. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా మీకైతే ఆ క్లిప్ అయితే చూపిస్తాను. నేను అట్టే ఐట్ని ఒక 5 hours దాకా వదిలేసాను గైస్. ఇంకా నేను వెయిట్ చేసి అయ్యి ఇంకా బ్రీడింగ్ అయ్యి ఎగ్స్ లే అయిపోయే కాడికి 5 hours వెయిట్ చేశాను. 5 hours తర్వాత వచ్చి చూసే కాడికి ఎగ్స్ అయితే లే చేస్తున్నాయి. ఎగ్స్ అయితే దానికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే లే చేస్తున్నాయి. ఫీమేల్ అయితే దగ్గరికి అయితే నంపేలా, మేల్ అయితే దూరం పెట్టింది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఎగ్స్ ఎలా లే చేసేది చూసారు కదా. ఇప్పుడైతే ఎగ్స్ అయితే లే చేస్తున్నాయి గైస్. ఫీమేల్ అయితే దూరంగా ఉంటుంది, కానీ మేల్ అయితే రంపిది ఎగ్స్ కాడికి దూరంగానే పెడుతుంది. ఫీమేల్ని ఎగ్స్ కాడికి రంపిది చూసారు కదా. నేను ఇంకా అది అలాగే అనుకుని ఒక 1 hour తర్వాత తీయాలనుకున్నాను. చూసారు కదా, ఒక్కసారి చూడండి ఎగ్స్ ఎన్ని ఎగ్స్ లే చేసినాయో. అవన్నీ ఎగ్సే అనమాట. పెత్తి ఆడ మీకు కనబడుతుంది కదా, మొత్తం క్లారిటీగా కనబడుతుంది కదా, ఎగ్స్ అనమాట. చూడండి, ఇంకొకరు క్లారిటీగా చూపిస్తాను. మొత్తానికి ఎగ్స్ అయితే మీకు బాగా కనబడ్డాయి కదా, మొత్తం అయితే ఎగ్స్ అనమాట. ఎగ్స్ అయితే దాని కింద అయితే సక్సెస్ఫుల్గా మనకి ఎగ్స్ అయితే లే చేసి ఏ భయపడకుండా ఎగ్స్ అయితే లే అయిపోయి మొత్తానికి ఆడైతే సెటిల్ అయిపోయాయి అనమాట. నేను ఫీమేల్ కూడా రిమూవ్ చేసి పక్కన పెట్టుకునేసాను అనమాట. ఇంకా రిమూవ్ చేసి పక్కన పెట్టుకునేసి ఒక 1 day 2 days దాకా నేను మెయిల్ అయితే ఉంచాను. మెయిల్ ఉంచిన తర్వాత కూడా మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక్క ఎగ్ కూడా కనబడాల. ఆ ఎగ్స్ అన్నీ అయితే ఆ మెయిలే తినేసింది అనమాట. మనకి ఎగ్స్ అన్ని తినేసే కాడికి మొత్తం మన బ్రీడింగ్ అయితే అన్సక్సెస్ఫుల్ అయిపోయింది, సక్సెస్ అయితే కాలేదు. సో ఇది నా సాడ్ న్యూస్ మీకు చెప్పాలనుకుంది. ఎంత కష్టపడి బ్రీడింగ్ చేశాను కానీ ఎగ్స్ కూడా లే చేసే కానీ ఇంకా బేబీస్ అయితే అవి రాలేదు. మొత్తానికి మనం అన్సక్సెస్ఫుల్ అయ్యాం. సో నెక్స్ట్ వీడియో అయినా ఖచ్చితంగా మనం బ్రీడింగ్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈసారి మనం ఖచ్చితంగా మంచి జాగ్రత్తలు తీసుకొని మంచి మేల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఈసారి ఎందుకో ఇవి సెట్ కాలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. చూసే కదా, మెయిల్ అయితే ఫీమేల్ అయితే ఇప్పుడు బయట అయితే పెట్టేశాను. మెయిల్ అయితే దాంట్లోనే ఉంది. ఒక్క ఎగ్ కూడా మిగల చూపిస్తాను చూడండి మీకు. ఇప్పటికీ మీకు ఈ క్లిప్ ఏంటంటే సగం ఎగ్సే మిగిలాయి అనమాట. అప్పటికి నేను ఫీమేల్ పక్కన పెట్టాను. ఫీమేల్ పక్కన పెట్టి 1 day చూస్తే కొన్ని మిగిలాయి. అప్పటికి నాకు డౌట్ వచ్చింది. సరే, అదేం కాదులే అనుకుని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇది సెకండ్ డే క్లిప్ అనమాట. అప్పటికి ఏమైనా ఎగ్స్ ఏమైనా లే అయ్యామని చూశాను, కానీ ఒక్కటి కూడా లే అవ్వలేదు. ఇంకా అలాగే ఉన్నాయి, కొన్ని ఎగ్సే ఉన్నాయి. ఫస్ట్ టైం పోల్చుకుంటే ఈసారి తక్కువ కనబడ్డాయి. సరే, అవేం కాదనుకుని అట్టే వదిలేశాను. వదిలే కాడికి అదే నాకు పెద్ద మోసం చేసింది. ఇంకా లాస్ట్కి మనకైతే ఒక్క ఎగ్ కూడా మిగిలిపోవడంతో చాలా బాధ వేసింది నాకు. ఈ సెటప్ అంతా ఫెయిల్ అయిపోయిన కాడికి చూపిస్తాను చూడండి. అది కూడా ఇప్పుడు మీకు ఇప్పుడు ఏంటంటే మొత్తం చూసారు కదా, ఇంకా మెయిల్ కూడా బయట తీసేసే కాడికి మొత్తం ఈ 2 అయితే బయట పెట్టుకున్నాను. ఈ 2 బయట పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. మొత్తం మనకంతా ఒక్క ఎగ్ కదా, 6 ఎగ్ కూడా మిగల. మొత్తం అయితే అన్సక్సెస్ఫుల్ అయిపోయింది మన బ్రీడింగ్ అంతా. చూసారు కదా, ఏం మిగల, మొత్తం పోయింది. అసలు వేస్ట్ అనిపించింది ఎందుకు చేశానని. సరే, పర్లేదు. ఇప్పుడు ఫెయిల్ అయినా కానీ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫెయిల్ అయిన అంత మాత్రం నేను డిప్రెషన్కి అయితే ఏం పోలేదు. ఖచ్చితంగా ఇంకోసారి సక్సెస్ అయితే అవుతాం. ఎవరు ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయితే అవ్వరని నేను అనుకుంటున్నాను. ఇదైతే నా ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. 90% సక్సెస్ అయ్యాం, జస్ట్ 10% పోయింది. పర్లేదు గైస్. వీడియో ఎంత ఎంజాయ్ చేస్తాను. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.